హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. మన ఛానల్ చూస్తున్న అందరికీ నమస్కారం అండి. అదేవిధంగా వీకెండ్కి ముందు ఫిబ్రవరి 9వ తేదీ మనం లెవెల్స్ చెప్పుకున్నాం కదా. మరి ఫిబ్రవరి 12 ఈరోజు మార్కెట్ ఎలా ఓపెన్ అయింది, మార్కెట్లో ఏం జరిగింది చూద్దామండి. చూడండి, ఫిబ్రవరి 12 ఈరోజు ఉదయం 45,675 దగ్గర మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 45,665 ఇలా మన లెవెల్స్ మధ్యలో ఒక 20 మినిట్స్ మార్కెట్ కన్సాలిడేషన్ అయిన తర్వాత ఇక్కడ నేను సెల్లింగ్ తీసుకుందాం అనుకుంటే నా వ్యూ బయింగ్ సైడ్ ఉన్నింది. ఎందుకు ఉన్నింది అంటే లాస్ట్ వీక్ అంతా బాగా మార్కెట్ పడింది. అదేవిధంగా ఫిబ్రవరి 9వ తేదీన ఇక్కడ సపోర్ట్ తీసుకొని మంచి బయింగ్ మూమెంట్ అంటే చూడండి 145 దగ్గర 45,048 దగ్గర ఇక్కడ 45,048 దగ్గర సపోర్ట్ తీసుకొని బాగా 600 పాయింట్స్ అప్ మూవ్ ఇచ్చి మార్కెట్లో స్ట్రెంత్ పెరిగింది కాబట్టి నా వ్యూ బయింగ్ సైడ్ ఉన్నింది. నేను ఈరోజు వచ్చిన ఫాల్ని దాదాపు 1000 పాయింట్స్ డౌన్ ఫాల్ అయిందండి. ఈ డౌన్ ఫాల్ నేను ఈరోజు క్యాచ్ చేయలేకపోయాను. అంటే చూడండి, ఇక్కడ ముందు రోజు ఇలా చూడండి, ఎం ప్యాటర్న్ ఇలా పైకి వెళ్ళి ఇలా సెల్లర్స్ ట్రై చేసి మళ్ళా స్ట్రెంగ్త్ పెంచుకొని బయర్స్ పైకి వెళ్ళి మళ్ళీ సెకండ్ టైము ఆ బయర్స్ని డామినేట్ చేస్తూ డౌన్కి వచ్చారంటే ఇక్కడ చూడండి, మీరు గమనించండి, ఎం గుర్తు కనపడుతుంది కదా, ఎం ప్యాటర్న్. ఎప్పుడైనా డే హైలో కానీ డే హై దగ్గర ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర మన లెవెల్స్ దగ్గర ఇటువంటి ఎం ప్యాటర్న్ని మార్కెట్ కనుక బ్రేక్ చేసి కిందకు వస్తే అక్కడ మనం పుట్ ఆప్షన్ అంటే సెల్లింగ్ సైడ్ వెళ్ళొచ్చు. నేను ఇక్కడ అనుకుంటే బిగ్ క్యాండిల్ 45,568 నుంచి ఇక్కడ 450 ఒకటే క్యాండిల్ వచ్చేసి 150 అబౌవ్ క్యాండిల్ మార్కెట్ కిందకు వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మన లెవెల్ ఉంది. పైగా నా వ్యూ బయింగ్ సైడ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకోలేకపోయాను. కానీ డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి 45,145 దగ్గర చూడండి, ఇక్కడ 2 క్యాండిల్స్ మంచి రిజెక్షన్, 5 మినిట్స్ క్యాండిల్స్ 2 క్యాండిల్స్ రిజెక్షన్ తీసుకునింది కాబట్టి ఇక్కడ నేను బయింగ్ ఇక్కడ తీసుకున్నాను. ఈ క్యాండిల్స్లో తీసుకొని ఇక్కడ మార్కెట్ నాకు డౌట్ వచ్చింది. అంటే నా స్టాప్ లాస్ నేను ఎప్పుడైనా ఒక 30, 40, 50 పాయింట్స్ అలా మూవ్ వచ్చినప్పుడు నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ ఖచ్చితంగా పెట్టుకుంటాను. ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయ్యి కేవలం నేను ఒక 30 పాయింట్స్ మాత్రమే ఇక్కడ క్యాచ్ చేయగలిగానండి. తర్వాత మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ చూడండి, మార్కెట్ చాలా బాగా డౌన్ అయింది. డౌన్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి 44,640 దగ్గరే చూడండి 1, 2, 3 టైమ్స్ ఇక్కడ మన లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని దాదాపుగా 300 పాయింట్స్ అప్ మూవ్ వచ్చిందండి. మీరు దయచేసి ఈ లెవెల్స్ అన్నీ డ్రా చేసి పెట్టుకోండి. ఏదో ఒకరోజు ఏదో టైంలో ఇంట్రాడేలో మీకు ప్రతి లైన్ మీకు ఉపయోగపడుతుంటుంది. ఆప్షన్ బయింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఈ లెవెల్స్ని క్యాచ్ చేయగలరు. దయచేసి ఈ వీడియో చూసేవాళ్ళు ఆప్షన్ బయింగ్లో ఈ లెవెల్స్ని ఉపయోగించి ఎవరైనా ఒక్కరైనా ట్రేడ్ చేస్తున్నా మాకు ఈ లెవెల్స్ ఉపయోగపడుతున్నాయని ఎవరికైనా అనిపించినా దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇక ఈరోజు మన లెవెల్లో మన ఇండికేటర్ ప్రకారం ఈరోజు బ్యాంక్ నిఫ్టీ లెవెల్ చూస్తే 44,827 అండి. ఇది నేను ముందే డ్రా చేసి పెట్టాను. కావాలంటే నిన్న గమనించగలరు, నిన్న వీడియోలో చూడండి, లేదు ఈరోజు డ్రా చేసి పెట్టానండి. ఈ లెవెల్ 827 డ్రా చేసి పెట్టుకోండి. ఇక నిఫ్టీ విషయానికి వస్తే ఈరోజు ఎలా బిహేవ్ చేసింది చూద్దామండి. నిఫ్టీ ఈరోజు ఫిబ్రవరి 9వ తేదీ మనం చెప్పుకున్న లెవెల్స్ ప్రకారం ఫిబ్రవరి 12న అనగా ఈరోజు 21,820 దగ్గర ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ మంచి సెల్లింగ్ ప్రెజర్ వల్ల మన లెవెల్స్ అన్నీ బిగ్ క్యాండిల్స్ని వేసుకుంటూ డౌన్కి వచ్చిందండి. డౌన్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి 21,578 ఇక్కడ అంటే మార్కెట్ బాగా డౌన్ అయింది కాబట్టి ఇక్కడ తీసుకున్న ఈ రిజెక్షన్లో
పైగా ఇక్కడ మన సపోర్ట్ లైను, ఇది మన లైన్. ఇక్కడ వచ్చేసి డబ్ల్యూ ప్యాటర్న్ చూడండి, ఒకసారి పైకి వెళ్ళి తర్వాత మళ్ళా కిందకు వచ్చి మళ్ళా పైకి వెళ్ళి, అంటే మనం ఇందాక రెసిస్టెన్స్ దగ్గర ఎం ప్యాటర్న్ చెప్పుకున్నాం, కింద సపోర్ట్ దగ్గర ఈ డబ్ల్యూ ప్యాటర్న్, అంటే డబ్ల్యూ ఇది ఇలా గమనించండి, డబ్ల్యూ దీన్ని బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ నేను బై చేశాను. బయింగ్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఈ వీవ్యాప్ లైను, అదేవిధంగా 21,700 మన లైను, తర్వాత వీవ్యాప్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోయాను. జస్ట్ ఒక 30 పాయింట్స్ నిఫ్టీలో క్యాచ్ చేయగలిగాను. నిఫ్టీలో 30 పాయింట్స్ అంటే ఒక్క లాట్ 50 తీసుకుని, ఒక్క లాట్ తీసుకున్నా కూడా 1,500 అండి. 2 లాట్స్ తీసుకుంటే 3,000 వస్తుంది. నిఫ్టీలో 30 పాయింట్స్ మంచి పాయింట్సే క్యాచ్ చేయగలిగాను. అదండి ఈరోజు. ఇంకా నిఫ్టీ మన లెవెల్ విషయానికి వస్తే, అంటే మన ఇండికేటర్ ప్రకారం 21,627 అండి. మన ఇండికేటర్ ప్రకారం 27 అండి. దాన్ని డ్రా చేసుకోండి. ఇది డిలీట్ చేసేద్దాం. 637 డిలీట్ చేద్దాం. అదండి ఈనాటి విషయాలు. అదేవిధంగా ఈ లెవెల్స్ మీకు ఉపయోగపడి ఉంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అదేవిధంగా తప్పకుండా వీడియోని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. ఉంటానండి.